రిబ్కా తన తండ్రికి పనులలో సహకారిగా ఉంది. అతిథి సత్కారం విషయంలోనూ, బంధువులతో మాట్లాడే తీరు విషయంలోనూ చాలా చక్కని గౌరవం ఇచ్చే బిడ్డగా కనిపించింది. తన యొక్క వివాహ జీవితంలో కూడా చూడండి, మరి తల్లిదండ్రులకు ప్రాధాన్యతనిచ్చి తల్లిదండ్రులు చెప్పినట్టుగా వివాహము చేసుకున్నది గనుకనే తన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఆమేన్. ఇవన్నీ నేటి కుమార్తెలు అనుసరించవలసిన విధానాలు. ఈ విధంగా కుమార్తెగా ఉన్నటువంటి నీవు అనుసరిస్తే ఆ తర్వాత నీవు పొందబోయే స్థానము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు వివాహమైన కుమార్తెల గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. వివాహమైన కుమార్తెలు ఎలా ఉండాలి? నాకు పెండ్లైపోయింది కదా, ఇంకా నాకు ఎవరితో సంబంధం లేదు అన్నట్టుగా ఉండాలా? ఎస్తేరును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు 127 సంస్థానములకు రాజైన అహష్వారేషు అనేటువంటి రాజుకు భార్య. ఎవరి భార్య? ఎస్తేరు 127 సంస్థానములకు రాజైన అహష్వేరోషునకు అనే రాజునకు భార్య. ఆమె బానిస బ్రతుకు నుండి రాణి హోదాలోకి వెళ్ళిపోయింది. ఆమెకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే ఆమెను పెంచి పెద్ద చేసింది ఎవరు అనంటే ఆమె పినతండ్రి అయిన మొర్దుకై. ఎవరు పెంచారు ఎస్తేరుని? మొర్దుకై అనేటువంటి ఆమె యొక్క పినతండ్రి. అయితే ఆమె ఇప్పుడు రాణి అయిపోయింది. రాణి అయిపోయిన తర్వాత నేను మంచి హోదాలో ఉన్నాను, ఇక నేను ఎవరిని పట్టించుకోలేదు అన్నట్టుగా ఆమె ఏమీ జీవించలేదు. రాణి హోదాలో ఉన్నప్పటికీ కూడా అస్తమాను తనను పెంచి పెద్ద చేసిన తన పినతండ్రి అయిన మొర్దుకై యొక్క క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకునేదంట. మా తండ్రి ఎలా ఉన్నాడు, బాగున్నాడా, ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాలు అస్తమాను అందరినీ అడిగి తెలుసుకుంటా ఉండేది. హల్లెలూయా. రాణి గారంటే మనకులాంటి ఇలా చిన్న చిన్న ఇల్లులు కాదు కదా అన్నీ తెలిసిపోవడానికి. పెద్ద ప్యాలెస్లో ఉంటారు, ఎక్కడో అంతఃపురంలో వాళ్ళు ఉంటారు. బయట సంగతులు ఏమి వాళ్ళకి సరిగ్గా కనపడవు, ఏం జరుగుతున్నాయో. కానీ ఆమె దగ్గరికి వచ్చుచూ వెళ్ళుచున్న వారి ద్వారా ఎక్కడో బయట నగరంలో ఉంటున్నటువంటి తన పినతండ్రి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటా ఉండేదంట. అంత మాత్రమే కాదు, ఒకసారి మొర్దుకై మరి దుఃఖముతో గోనె బట్ట ధరించుకుని ఉన్నాడని తెలుసుకుని వెంటనే ఏం చేసిందో తెలుసా? వస్త్రాలను పంపించిందంట. ఏం చేసింది? వస్త్రాలను పినతండ్రి కోసం ఏం చేసింది? వస్త్రాలను పంపించింది. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా ఆ పినతండ్రి ఒక రోజున ఒక కబురు చేశాడు. ఇదిగో యూదులకు అపాయం సంభవించబోతుంది, నీవు క్షేమముగా ఉన్నావని అనుకుంటావేమో, అలాగనుకోకుండా యూదుల పక్షంగా నువ్వు రాజు యొద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పు అని పినతండ్రి ఎస్తేరుకు వర్తమానము పంపించాడు. యూదులకు ఆపద రాబోతుందని తెలిసింది. ఆ విషయము ఎస్తేరుకు చెప్పాడు. ఎస్తేరు రాణి హోదాలో ఉంది. రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదు అక్కడికి. రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదు. రాజుగారు పిలవకుండా వెళితే ఆయన క్షమిస్తే శిక్ష నుండి తప్పించుకున్నట్టు, లేకపోతే మరణ శాసనం విధించేస్తారు. హల్లెలూయా. అటువంటిది రాజుగారు పిలవకుండానే పినతండ్రి యొక్క మాటను పట్టుకుని ధైర్యముతో ప్రార్థనాపూర్వకంగా ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడింది? రాజుగారి ఎదుటకు వెళ్ళి నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం తన తండ్రి మాటను పట్టుకుని వెళ్ళింది. తన తండ్రి మాటకు ఎంతగా లోబడిందో చూడండి. హల్లెలూయా. ఆమె రాణి హోదాలో ఉంది కాబట్టి, ఆమె యూదురాలే కాబట్టి, ఒకవేళ యూదులందరూ చంపబడినా ఈమె రాణి హోదాలో ఉంది కాబట్టి తప్పించుకోవచ్చు. నేను క్షేమంగానే ఉంటానులే, నాకెందుకులే అన్నట్టుగా ఈమె వదిలేయలేదు. రాజుగారి ఎదుగు వెళితే మరణం వస్తుంది అని తెలిసినా సరే ధైర్యముతో రాజు ఎదుటకు వెళ్ళి నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక.
తండ్రి మాటకు విధేయురాలై వెళ్ళింది గనుక ఆమె విజేతగా నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులందరి ప్రాణాలను కూడా రక్షించగలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, వివాహమైన తర్వాత తల్లిదండ్రుల బాధ్యతలను మనము వదిలేయాలా? అలా ఏమీ మనము వదిలేయవలసిన పని లేదు. కానీ తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను మనం చూస్తూ ఉండాలి. తల్లిదండ్రులను మనం పట్టించుకుంటూ ఉండాలి. ఒక కుమార్తెగా నీ బాధ్యత ఏంటంటే, నీ తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నువ్వు విడిచిపెట్టకూడదు. నాకు వివాహం అయిపోయిందిలే, నేను నా భర్త నా పిల్లలు అంతే, వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అన్నట్టుగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అలా పట్టించుకోకపోవటం వలన కొంతమంది తల్లిదండ్రులకి మరి వెనకాల ఇంకా వేరే పిల్లలెవ్వరూ కూడా లేకపోవటం వలన తల్లిదండ్రులు కొన్నిసార్లు చాలా వేదన అనుభవిస్తూ ఉన్నారు, చాలా బాధను అనుభవిస్తూ ఉన్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి వాళ్ళ యొక్క కొన్ని ఆశలు కోరికలు కూడా వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏమీ సరిగ్గా వండుకుని తినలేరు కదా వృద్ధాప్యం వచ్చిన తర్వాత. కానీ ఏవేవో తినాలనేటువంటి కోరిక వాళ్ళకు ఉంటూ ఉంటుంది. కానీ మరి వెనకాల ఎవరు ఉండరు. అటువంటి సమయాల్లో నువ్వు ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా నీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత నువ్వేం చేయాలి? మర్చిపోకూడదు. వారి యొక్క అవసరతల విషయంలో నీవు ఒక జాగ్రత్త తీసుకోవాలని నేను మనవి చేయుచున్నాను. దేవుడు అన్ని విషయాలను కూడా లెక్కల్లోనికి తీసుకుంటాడు. ఏ ఏ విషయాల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎవరి విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకంలోనికి తీసుకుంటాడు. భక్తి అంటే ఏదో ప్రార్థన చేసేయటమే కాదు. భక్తి అంటే వాక్యము చదివేయడము, గంటల గంటలు ప్రార్థన చేసేయటమే కాదు భక్తి. ఈ భక్తికి సంబంధించిన కొన్ని క్రియలు కూడా మనలో కనిపించాలి. హల్లెలూయా. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి ఎంత ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా? తల్లిదండ్రుల విషయంలో అజాగ్రత్తగా ఉంటూ గంటల తరబడి మోకాళ్ళ మీద ఉన్నా సరే ఆ ప్రార్థనలకు జవాబులు రావు. ఒక కుమార్తెగా మొదటిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? వృద్ధాప్యమందున్న నీ తల్లిదండ్రుల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి, బహు బాధ్యత కలిగి ఉండాలి. రెండవదిగా ఒక సోదరిగా, యాజ్ ఏ సిస్టర్, హల్లెలూయా, ఒక సహోదరిగా కుటుంబంలో నీవు పుట్టావు, నీ తోబుట్టువులు కూడా ఉంటారు. నువ్వు వాళ్ళకి ఒక సహోదరిగా ఉన్నావు, ఒక అక్కగానో ఒక చెల్లిగానో ఉన్నావు. మరి సహోదరిగా ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటి నీ తోబుట్టువుల పట్ల? పూర్వమైతే తోబుట్టువుల మధ్య అనుబంధం చాలా ఎక్కువగా ఉండేది. తోబుట్టువులంటే అనుబంధం చాలా చాలా ఎక్కువగా ఉండేది. ఎంత ఎక్కువగా ఉండేదంటే వాళ్ళ కోసము ప్రాణమైనా ఇచ్చేంత ప్రేమ తోబుట్టువుల మధ్య ఉండేది. కానీ నేటి దినాల్లో అటువంటి ప్రేమలు కనిపించట్లేదు. ప్రాణానికి ప్రాణమై ఉండే అనుబంధాలు ఇప్పుడు ఉండట్లేదు. ప్రాణాలు ఇచ్చేటువంటి అనుబంధాలు ఇప్పుడు ఉండట్లేదు. అనుబంధాలు ఎలా ఉంటున్నాయి తెలుసా? ప్రాణాలు తీసే విధంగా ఉంటున్నాయి. ఎందుకు ప్రాణాలు తీయవలసి వస్తుందంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల కోసం. హల్లెలూయా. ప్రేమలు ఉండట్లేదు, ఐక్యత ఉండట్లేదు. ఆ అనుబంధం యొక్క విలువ నేటి కుటుంబాలలో ఉండడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఎన్ని వార్తలు వినడం లేదు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల కోసం మరలా నా సహోదరుడు లేక నా సహోదరి బ్రతికి ఉంటే వారికి కూడా వాటా ఇవ్వాలని చెప్పి, మొత్తం నాకే ఉండాలని చెప్పి తోబుట్టువులను చంపేసే మనుషులు కూడా ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎన్ని వార్తలు మనం వింటా ఉన్నాం అటువంటి సందర్భాలు. ఒకప్పుడంటే తోబుట్టు అంటే ప్రాణం ఇచ్చేసేవారు. నేను చనిపోయినా పర్వాలేదు, వాడు బాగుండాలని కోరుకునేవారు. ఇప్పుడు నేను బాగుండాలి, వాడు ఏమైతే నాకెందుకు, వాడు నాశనం అయితే నాకెందుకు, వాడు చచ్చితే నాకెందుకు, నేను మాత్రం
బాగుండాలి. ఇది ఇప్పుడు యొక్క పద్ధతి. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళ బాగుండడం కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు, అవసరమైతే ప్రాణాలు సహితము తెస్తారు. అయితే క్రీస్తులో నడుచుచున్నటువంటి మనము, క్రీస్తుని మార్గంలో నడుచుచున్నటువంటి మనము, మన తోబుట్టువుల విషయంలో మనం ఎలా ఉండాలి? ఒకానొక సందర్భంలో ఫరో రాజు ఇశ్రాయేలీలో పుట్టిన మగ పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలోనికి వలసగా వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కంటే ఎక్కువైపోతున్నారు, ఐగుప్తీయుల కంటే బలవంతులుగా ఉంటున్నారు, ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలీలు జ్ఞానవంతులుగా ఉంటున్నారు, ఐగుప్తీయుల కంటే వీళ్ళ సంఖ్య అధికమైపోతుంది. ఫరో రాజు చూశాడు, ఈ ఇశ్రాయేలీలను ఇలాగే గనక మనం ఉంచితే ఏదో ఒక రోజు వీళ్ళ విస్తరించి మన మీదే యుద్ధానికి వచ్చి మనల్ని జయించి మన రాజ్యాన్ని స్వాధీనం చేసేసుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీల్లో మగ పిల్లవాడు లేకుండా చేసేద్దాం అని రాజుగారు ఆలోచన చేసుకుని, మగ పిల్లవాడు పుడితే పురిట్లోనే వాళ్ళని చంపేయండి అని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో చాలామంది మగ పిల్లలను చంపేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది ఇద్దరు మంత్రసానులైతే దేవునికి భయపడి చంపకుండా కొంతమంది పిల్లలను వదిలేసేవారు. ఆ టైంలోనే మోషే కూడా తప్పించబడ్డాడు. తన తల్లి 3 నెలలు దాచిపెట్టిందంట మోషేని. ఎన్ని నెలలు? 3 నెలలు దాచిపెట్టింది. 3 నెలల వరకు పిల్లలు కొంచెం కామ్గా ఉంటారు, కానీ 3వ నెల నుంచి మెల్లిమెల్లిగా కొంచెం సౌండ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. మనం దాయాలన్నా ఇంకా వాళ్ళని దాయలేం. హల్లెలూయా. 3 నెలలు దాచింది కానీ ఇక దాయలేక ఆ కుమారుని ఎలాగైనా రక్షించుకోవాలని ఏం చేసింది ఆ తల్లి? గబగబా ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి చక్కగా కీలు పూసి నీటిలో పెట్టినా మునిగిపోకుండా అన్నీ రెడీ చేసి దానిలో మోషేను పెట్టి నైలు నదిలో వదిలేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నైలు నదిలో వదిలేసి అక్కడే ఆ పక్కన కాపలాగా ఎవరిని పెట్టింది అనంటే తన కుమార్తె అయిన మిరియామును కావలిగా పెట్టింది. హల్లెలూయా. మిరియాము ఏం చేస్తుంది? ఆ నైలు నది పక్కనే నుంచుని ఆ పెట్టెంకే చూస్తూ ఉంది. ఆ పెట్టెలో ఉన్న తన తమ్ముడిని కాపాడుకుంటూ ఉంటుందన్నమాట. తన తమ్ముడిని జాగ్రత్తగా ఒక కన్ను కనిపెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఏదైనా ప్రమాదం నా తమ్ముడి మీదకి వస్తుందేమో అని బహు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ వస్తుంది. నిద్రపోవట్లేదు, కునుకుపాటు తీయట్లేదు. ఒకవేళ కునికేసిలాగా ఏదైనా నా తమ్ముడికి అవుతుందేమో అని ఆ భయముతో బహు జాగ్రత్తగా ఆ జమ్ము పెట్టిలో ఉన్న తన తమ్ముణ్ణి కనిపెట్టుకుంటూ ఉంది. ఈలోగా కాసేపటికి అక్కడికి ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది. ఆమె అలా ఆ నీటిలో తన చెలికత్తెలతో జలకాలాడుతున్న సమయంలో సడన్గా ఆమెకి ఆ జమ్ము పెట్టి కనిపించింది. ఏంటి అక్కడ ఏదో పెట్టి కనిపిస్తుంది, ఇలా తీసుకురండి అని తన చెలికత్తెలకి చెప్పింది. వాళ్ళు తీసుకొచ్చి తర్వాత ఆ పెట్టి తెరిచి చూసేసరికి అందులో చక్కని సుందరుడైన కుమారుడు కనబడ్డాడు. హల్లెలూయా. చాలా అందంగా ఉన్నాడు, చాలా బొద్దుగా తెల్లగా ఆకర్షణీయంగా ఉన్నాడు. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లోడు. ఖచ్చితంగా ఈ పిల్లవాడు ఆ ఇశ్రాయేలీయుల కుమారుడే అయి ఉంటాడు. ఎవరో ఇలా చేసుంటారు. అయితే ఈ పిల్లవాడిని నేను పెంచుకోవాలి, చాలా అందంగా ఉన్నాడు కదా, నా కుమారుడిగా పెంచుకుంటానని ఆమె అనుకుంటున్న సందర్భంలో పక్కనే నిలిచిండి చూస్తుంది కదా ఎవరు, వాళ్ళక్క గబగబా వచ్చేసింది ఫరో కుమార్తె దగ్గరికి. వచ్చేసి, అమ్మా ఈ కుమారుణ్ణి పాలిచ్చి పెంచడానికి ఎవరినైనా దాదీని తీసుకురమ్మంటారా? ఎంత చక్కని ప్రశ్న చూడండి. మీరు పెంచుకుంటానంటున్నారు కానీ మరి ఆ అస్తమానం ఆ బిడ్డను మీరు చూసుకోలేరు కదా, ఆ బిడ్డను పాలిచ్చి పెంచడానికి ఎవరినైనా ఒక దాదీని తెమ్మంటారా అని అడిగింది. ఓ ఈ ఆలోచన ఏదో బాగుంది, వెళ్ళి తీసుకురా అని ఆ రాణి గారు చెప్పగానే ఈమె పరుగున వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది? వారి తల్లినే తీసుకుని వచ్చి దాదీగా చేసింది. దేవునికి మహిమ కలుగును గాక.
ఆ ఫరో కుమార్తె, ఇదిగో ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి నా కొరకు పాలు ఇచ్చి పెంచు అన్నది. ఆ కుమారుడు మరలా ఎవరి చేతిలోనికి వచ్చేసాడు? తల్లి చేతిలోనికి వచ్చేసాడు. తల్లి పాలు విడిచే వరకు కూడా తన దగ్గరే ఉంచుకుంది. పాలిస్తూ అలా పెంచుతూ ఆ పాలిచ్చే క్రమంలోనే ఆమె ఏం చేసింది? తన జనాంగం ఏంటో, తన దేవుడేంటో, తన ప్రజలు ఎవరో అన్ని విషయాలు కూడా పాలు విడిచే ఆ సంవత్సరాలలో అన్ని చెప్పేసింది. దేవునికి మహిమ కలుగును గాక. పాలు విడిచిన తర్వాత తీసుకువెళ్ళి ఫరో కుమార్తెకి అప్పగించేసింది. పెరిగి పెద్దవాడయ్యాడు, ఎన్నో వేదాంత విద్యలను అభ్యసించాడు. కానీ చిన్నతనంలోనే అతనిలో బీజం వేయబడింది కదా, నేను ఈ వీరికి సంబంధించిన వాడను కాదు అని అతడు గ్రహించగలిగాడు. ఒకానొక సందర్భంలో తన ప్రజల కోసము మరి ఆ యొక్క ఐగుప్తీయులనే ఎదిరించడానికి సిద్ధపడి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవలసిన వ్యక్తి ఎవరో తెలుసా? మిరియాము. తన తోబుట్టువి విషయంలో, తన తమ్ముని విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉందో చూడండి, ఎంత కనిపెట్టుకుని ఉందో చూడండి, ఎంత బాధ్యత కలిగి ఉందో చూడండి, ఎంత తెలివిగా ఆలోచించిందో చూడండి. సొంత తల్లినే మరలా తీసుకొచ్చి దాదిగా ఏర్పాటు చేసే అంత తెలివిగా మిరియాము ఆలోచన చేయగలిగింది. ఒకవేళ మిరియాము నాకెందుకులే, నా తమ్ముడు ఎలా పోతే నాకెందుకు అని ఆమె ఒక నిర్లక్ష్యంగా ఉందనుకోండి, తన తమ్ముడిని ఆమె పట్టించుకోకుండా అలా వదిలేసింది అనుకోండి, ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల దేశంలో నుంచి విడిపించగలిగిన నాయకుడైన మోషే తయారయ్యేవాడు కాదు. హల్లెలూయా. మోషే ఒక గొప్ప నాయకుడిగా సిద్ధపరిచేవాడు కాదు. మిరియాము తన సహోదరుడి విషయంలో బాధ్యతగా వ్యవహరించింది కనుకనే మోషేను ఒక గొప్ప నాయకునిగా చేయగలిగింది. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక మోషే పట్ల కరెక్ట్గా నెరవేరడానికి అవకాశం దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబంలో సోదరిగా ఉంటున్నటువంటి నీవు, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక సోదరి పాత్రను పోషిస్తున్నటువంటి నీవు నీ తోబుట్టుల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. ఆమేన్. వాళ్ళు ఎలా పోతే నాకెందుకులే అని అనుకోకూడదు. వాళ్ళ యొక్క రక్షణ మీ చేతిలో ఉంది. వాళ్ళ రక్షణ యొక్క బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరేం చేయాలి? వారి రక్షణ కొరకు ప్రార్థించాలి, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థించాలి. ఆమేన్. నీ తోబుట్టువుల విషయంలో నాకెందుకులేని వదిలేయొద్దు. వాళ్ళ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆమేన్. వాళ్ళ క్షేమాన్ని నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉండాలి. ఒక సహోదరిగా నీ బాధ్యత ఏంటంటే నీ తోబుట్టువుల విషయంలో నువ్వు బాధ్యతగా ఉండాలి. వాళ్ళ రక్షణ కొరకు, వారి మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థించే ఒక మంచి సహోదరిగా నీ ఉండాలి. ఇప్పుడు వివాహమైన తర్వాత నీకొచ్చే పోస్ట్ ఏంటంటే భార్య. హల్లెలూయా. యాజ్ ఎ వైఫ్, నువ్వు ఒక భార్యగా నీ బాధ్యత ఏంటి ఇప్పుడు నీ కుటుంబంలో? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడు కుటుంబము క్షేమాభివృద్ధి పొందుతుంది, కుటుంబము సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. కుమార్తె తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉన్నప్పుడు, సహోదరి తోబుట్టువుల పట్ల బాధ్యతగా ఉన్నప్పుడు ఆ కుటుంబము విరాజిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక భార్యగా నీ బాధ్యత ఏంటి? ఒక భార్య స్థానంలో నీవు ఉన్నావు కదా. భార్యల విషయంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు అని మనం చూస్తే ఎఫెసీ 5:24 దేవుని వాక్యం అంటుంది కదా, భర్తకు లోబడుటయే భార్య కర్తవ్యం. భార్యల యొక్క కర్తవ్యం ఏంటి? భార్యల యొక్క డ్యూటీ ఏంటి? భర్తకు లోబడటమే భార్య కర్తవ్యం. సామెతలు 12:4 దేవుని వాక్యం అంటుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలంట తన పెనిమిటికి ఎలాంటిదంట? కిరీటం. హల్లెలూయా. నువ్వు యోగ్యమైన ప్రవర్తనతో జీవిస్తే, భార్యగా నీ భర్తకు లోబడుతూ ఒక మంచి ప్రవర్తనతో నువ్వు జీవించగలిగితే
నీ భర్తకు నీవే కిరీటం అంట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అయితే 3 రాళ్ళంట తన భర్తకు సిగ్గు తెచ్చున్నది అని కూడా ఉంటుంది వాక్యంలో. 3 రాళ్ళంట తన భర్తకు సిగ్గు తెచ్చే విధంగా ఉంటుంది. భారీగా ఉన్నటువంటి నీవు నీ భర్తకు సిగ్గు తెచ్చే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు. నీ భర్తకు కిరీటము పెట్టే స్థితిలో నీవు ఉండాలి. నీవంట నీ భర్తని రాజుగా చేయగలిగితే అందరూ నిన్నేమంటారు? రాణి అంటారు. హల్లెలూయా. నువ్వు రాణిగా పిలవబడాలి అనంటే ముందు నువ్వేం చేయాలి? నీ భర్తను రాజుగా చేయాలి. హల్లెలూయా. భర్త పంతులు గారు అనుకోండి, భార్య పంతులుగా అమ్మ కాకపోయినా అందరూ ఏమని పిలుస్తారు చెప్పండి? పంతులమ్మ గారు, పంతులమ్మ గారు అంటారు. ఎందుకు? భర్త పంతులు గారు కాబట్టి. హల్లెలూయా. ఆయన టీచర్ కాబట్టి టీచర్ అమ్మగారు అంటారు. హల్లెలూయా. నిజానికి ఇవి టీచర్ కాదు, కానీ ఆయనను బట్టి వచ్చేస్తుంది. నీ భర్త రాజుగా ఉంటే ఆటోమేటిక్గా నీకు రాణి స్థానం వచ్చేస్తుంది. నిన్ను కూడా అందరూ గౌరవిస్తారు. మరి నీ భర్తకు ఆ రాజు హోదా ఇవ్వాలంటే ఆయన కిరీటం పెట్టాలి కదా. రాజుగారికి ఏముండాలి? కిరీటం ఉండాలి. మరి ఆ కిరీటం ఎవరు పెడతారు? కిరీటం అంటే భారీగా నువ్వే పెడతావు. సిగ్గు తెచ్చే విధంగా 3 రాలుగా ప్రవర్తించుకోకుండా యోగ్యమైన ప్రవర్తనతో ప్రవర్తిస్తే అదే నీ భర్తకు కిరీటం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అన్నిట్లో నేనే డామినేట్ చేయాలనే తత్వం ఉండకూడదు. భర్తలు వింటున్నారు కదా అని చెప్పి ఇంక అన్ని విషయాల్లో డామినేట్ చేయకూడదు, పెత్తనాలు చేయకూడదు అన్నమాట. స్త్రీ బాధ్యత, కర్తవ్యం ఏంటి? లోబడటమే దేవుడు చెప్పింది. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళ మీద పెత్తనం చేయండి, మీరు డామినేట్ చేయండి అని ఎక్కడ యేసు ప్రభు వారు చెప్పలా. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఆమేన్. ఎన్నిసార్లు చెప్పినా లోబడి ఉండండి, లోబడి ఉండండి, లోబడి ఉండండి అన్నారు. హల్లెలూయా. వాళ్ళ మీద నీకు ఎక్కువ జ్ఞానమే ఉండొచ్చు, ఎక్కువ చదివే ఉండొచ్చు, వాళ్ళ మీద నువ్వు అందంగా ఉండొచ్చు, అన్ని విషయాలు నువ్వు ఎక్కువే కావచ్చు, కానీ ఏం చేయాలి? లోబడాలి. నాకేం తక్కువ అని డామినేట్ చేయకూడదు. ఇలా డామినేట్ చేసేవారంట వాళ్ళ ఇల్లుని వాళ్ళే తమ చేతులతో ఓడబెరుక్కుంటారంట. తమ కుటుంబాన్ని వారే చేతులారా నాశనం చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఏం సెలవిస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తానే ఓడబెరుక్కుంటుందంట. నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో నీ భర్తకి నువ్వు లోబడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ భర్తలో కూడా ఏం కలుగుతుందో తెలుసా? ప్రేమ కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు ప్రేమించగలుగుతారు నీ భర్త? నువ్వు లోబడినప్పుడు ప్రేమించగలుగుతారు. నా భర్త నన్ను ప్రేమించట్లేదు అంటే ఎంతో కొంత లోపం నీలో ఉంది. హల్లెలూయా. నువ్వు ఆయనకి విధేయత చూపించవలసిన రీతిలో విధేయత చూపించట్లేదు, లోబడవలసిన విధంలో నువ్వు లోబడట్లేదు, కనుకనే ఆయన దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రేమ నీ దగ్గరికి రావడం లేదు. నువ్వు లోబడు, ప్రేమిస్తారు. ఆమేన్. అప్పుడు ఆ ఇల్లు ఎంత సంతోషభరితంగా ఉంటుంది, ఆ కుటుంబం. హల్లెలూయా. కుటుంబం అంటే మెయిన్ భార్యాభర్తలే కదా, వారి మధ్య ఐక్యత, సమాధానం ఉంటేనే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. బైబిల్లో ఒక మూర్ఖుడైన భర్త ఉన్నాడు. ఆ మూర్ఖుడు పేరు ఏంటంటే నాబాలు. చాలా మూర్ఖుడు, మోటువాడు అని ఉంది వాక్యంలో. ఎలాంటి వాడంట? మోటువాడంటే చదువు సంధ్య ఇంకేమీ లేకుండా మోటుతనంగా ఉంటారు కదా, అలా ఒక మోటువాడు, మూర్ఖుడు. కానీ అతని భార్య బహు సుందరి, సుబుద్ధి కలిగిన స్త్రీ అంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మోటువాడికి ఎటువంటి భార్య దొరికింది? సుందరవతి అయిన భార్య దొరికింది. మోటు వాళ్ళకి మంచి చదువుకున్న భార్య వచ్చింది అనుకోండి, అందమైన భార్య వచ్చింది అనుకోండి, ఎవరిది డామినేషన్ ఉంటుంది? ఎవరిది ఉంటుంది? అందంగా ఉన్న వాళ్ళది డామినేషన్. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంకా అన్ని విషయాలు నీకేం తెలుసు, నేను చదువుకున్నా, నాకు అన్నీ తెలుసు అంటారు. ఈ యొక్క నాబాలు చాలా మోటువాడు, మూర్ఖుడు అన్నమాట. అర్థం చేసుకోడు అనమాట ఏ విషయాన్ని కూడా. అన్ని విషయాలు మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటాడు.
ఎవరిని గౌరవించడం తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఇంకా అన్నిట్లో మూర్ఖత్వమే. హల్లెలూయా. అటువంటి భర్తలతో పడేటువంటి వారు చాలా సహనం కలిగి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అక్కడక్కడ ఉంటారు ఇటువంటి భర్తలు, కానీ అటువంటి వారిని కూడా భరించగలిగిన సహనం కలిగిన స్త్రీలు నిజంగా దేవుని దృష్టిలో ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఒక రోజున ఏం జరిగింది అనంటే, నాబాలు ఒక చోట బొచ్చు కత్తిరించుకుంటున్నాడన్న వార్త దావీదు గారికి తెలిసింది. దావీదు గారు నాబాలుకి వర్తమానం పంపించారు. నాబాలు, ఇదిగో మీ గొర్రెల కాపరు మా ప్రాంతంలో ఉన్నప్పుడు మేము వాళ్ళని బాగా చాలా చక్కగా చూసుకున్నాము, వాళ్ళకి ఏ అపాయము రాకుండా, వాళ్ళకి ఏ కీడు కలగకుండా మేము చాలా జాగ్రత్తగా చూసాము. ఇప్పుడు మేము అరణ్యములో ఉన్నాము, ఇదిగో నువ్వు మా ప్రాంతానికి దగ్గరగా వచ్చావని తెలిసింది. మా పనివారి ఎడల కూడా నువ్వు దయ చూపించి ఏదో ఒకటి మాకు తినడానికి ఇవ్వమని అడిగాడు. ఎవరు? దావీదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. డైరెక్ట్గా ఆయన రాలేదు, కానీ కొంతమంది పనివారిని పంపించి వెళ్ళి నాబాల్ని అడిగి అతని దగ్గర నుంచి ఏదైనా మనకు సహాయం తీసుకుని రండి అని పనివారిని పంపించారు దావీదు గారు. సరే, ఆ పనివాళ్ళు వచ్చి నాబాలుతో చెప్పారు, మీ పనివాళ్ళు మా ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదు గారు మేము చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకున్నాము, కనుక ఇప్పుడు మీరు కూడా మా ఎడల దయ చూపించి ఏదైనా మాకు సహాయం చేయమని దావీదు గారు మమ్మల్ని పంపించారు అని అంటే, ఈ నాబాలు మూర్ఖుడు కదా. ఉపకారము చేసే వారికి అపకారం చేసే బుద్ధి, మేలుకు ప్రతిగా కీడు చేసే బుద్ధి నాబాలుది. మేలు చేసిన ఇచ్చినంతసేపునేమో లాగేసుకునే తత్వం, ఇవ్వవలసి వచ్చినప్పుడు మాత్రం బిగించుకునే తత్వం. అన్ని ఇన్కమింగ్ అనమాట ఇతనికి, అవుట్ గోయింగ్ ఉండదు. లోపలికి రానివ్వడమే తప్ప ఇవ్వడం ఉండదు, పుచ్చుకోవడమే తప్ప ఇవ్వడానికి ఇష్టపడడం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడో తెలుసా నాబాలు ఆ పనివారితో? దావీదెవడు? అతని పనివారు ఎవరు? అతనెవడో నాకు తెలియదు, అతనికి నేను సహాయం చేయను అని చెప్పండి అని చాలా కటువుగా మూర్ఖంగా మాట్లాడారు. దావీదు ఎవడో నాకు తెలియదు అన్నాడు. దావీదు ద్వారా మేలు పొందినటువంటి నాబాలు ఇప్పుడు ఏమంటున్నాడు? దావీదు ఎవడో నాకు తెలియదు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు అటువంటి వారు, మేలు పొందుకున్న వారిని కూడా నాకెవరో తెలియదు అంటారు, వాళ్ళెవరో నాకు తెలియదు అంటారు. మేలు చేసిన వారిని మర్చిపోకూడదంట ఎప్పుడు కూడా జీవితంలో. తెలుసా మీకు? మీ జీవితంలో ఎవరైనా మీకు మేలు చేశారనుకో, మంచి చేశారనుకో, మీ ప్రాణం పోయేంత వరకు వాళ్ళ చేసిన మేలును మరిచిపోకూడదు. ఇది వాక్యానుసారంగా ఉంటుంది, కానీ ఈ లోకానుసారమైన ఒక విధానం కూడా అది. ఒక మానవత్వానికి, ఒక మంచి జీవితానికి నిదర్శనం అది. నీకు మేలు చేసిన వారిని మర్చిపోతే అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు.